ఈ ఎపిసోడ్ 10లో ఐ కాంట్ నుండి ఐ కెన్, నాకు సాధ్యం కాదు నుండి నాకు ఏదైనా సాధ్యము అనే ఎక్సర్సైజు ప్రాక్టీస్ చేస్తాం. ఐ కాంట్. ఇప్పుడు స్కేర్సిటీ, ఫ్రమ్ స్కేర్సిటీ టు వెల్త్, కొరత లేమి నుంచి సంపద ఐశ్వర్యంలోకి ఒక ఎక్సర్సైజ్. స్కేర్సిటీ అంటే నాకు ఇది లేదు, ఈ వస్తువులు లేవు, ఈ జీవితానుభవాలు లేవు, ఈ సుఖాలు లేవు, ఈ సౌకర్యాలు లేవు. ఆ స్థితి నుంచి అన్నీ నాకు ఉన్నాయి అనే స్థితికి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాము? సబ్కాన్షియస్ మైండ్లో ప్రాక్టీస్ చేస్తాం. యూ క్రియేట్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్లో సృష్టించుకుంటాం. ఏవేవైతే లేవో వాటన్నింటినీ ఎక్సర్సైజు మనం చెప్పుకున్న విధంగా వాటన్నింటినీ ప్రేమపూర్వకంగా ఇష్టపడతాం. అంటే ఏవేవి లేవు వాటిని ఇష్టపడండి. ఫస్ట్ ఐ హ్యావ్ నో మనీ అంటే ఐ లవ్ దిస్ ఫీలింగ్. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర సంపద లేదు, నా దగ్గర నేను కోరుకున్న వస్తువులు లేవు, నా దగ్గర ఈ జీవితానుభవాలు లేవు అంటే ఐ లవ్ ఆల్ దీస్ ఫీలింగ్స్. ఐ లవ్ దిస్ స్కేర్సిటీ. ఐ లవ్ అంటే ప్రేమ అనేది చాలా శక్తివంతమైంది ఈ విశ్వంలో. లవ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. కాబట్టి ఐ హ్యావ్ నో మనీ, ఐ హ్యావ్ నో మనీ అంటే యూ యాక్సెప్ట్ దట్ అండ్ లవ్ దట్. ఐ హ్యావ్ నో మనీ, ఐ లవ్ దిస్ ఫీలింగ్. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఐ హ్యావ్ నో మనీ, ఐ యాక్సెప్ట్ దిస్ ఫీలింగ్. ఐ లవ్ దిస్ ఫీలింగ్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు మీ. ఇది నాకు సంబంధించిన ఫీలింగ్ ఇది. కాబట్టి ఐ లవ్ దిస్ స్కేర్సిటీ, ఐ లవ్ దిస్ స్కేర్సిటీ, ఐ లవ్ దిస్ స్కేర్సిటీ అంటే దాన్ని మనం ప్రేమిస్తున్నాం. దాన్ని ద్వేషించటం అనే దాన్ని తీసేసి దాని స్థానంలో ప్రేమను ఇస్తున్నాం. ఐ లెట్ గో ఆఫ్ హేటింగ్ దిస్ ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్. ఐ లెట్ గో ఆఫ్ హేటింగ్ దిస్ ఫీలింగ్ అంటే ఆ స్కేర్సిటీ అనే ఫీలింగ్ని ద్వేషించటం అనే దాన్ని నేను బయటికి పంపేస్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ఇమాజినరీ డోర్ ద్వారా చెస్ట్ మీద ఆర్ స్టమక్ మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఐ కాంట్ అనే ఫీలింగ్, ఐ కాంట్ ఎర్న్ మనీ, ఐ కాంట్ హ్యావ్ మనీ, ఐ కాంట్ హ్యావ్ వెల్త్ అనే ఫీలింగ్స్ని ఒక పొగ రూపంలో లేదా చిమ్నీ గొట్టంలోని నీట్ అంటే నల్లటి పొగ రూపంలో బయటికి పంపేయండి త్రూ ద ఇమాజినరీ డోర్. లేదా ప్రెషర్ కుక్కర్లో ఉండేటువంటి లిడ్ ఎత్తేస్తే ఎలా వెళ్ళిపోతుందో ఆవిరి, ఆ విధంగా ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ హ్యావ్ దిస్, ఐ కాంట్ హ్యావ్ మనీ. ఈ ఫీలింగ్స్ని ఆ ఎనర్జీ రూపంలో బ్లాక్ స్మోక్ రూపంలో బయటకు పంపేయండి. వాటిని పంపించేస్తున్నాను. ఐ కాంట్ అంటే ఐ లెట్ గో ఆఫ్ దిస్ ఐ కాంట్, ఐ కాంట్, ఐ కాంట్ అనే ఫీలింగ్ను నేను బయటకు పంపించేస్తున్నాను. ఐ కాంట్ అనే ఫీలింగు నా మనసులో ఏర్పడిందే తప్ప సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది కాదు. ఇది నా మనసులోనే ఏర్పడింది, ఇది నా మనసులోనే ఏర్పడింది కనుక దీన్ని బయటికి పంపించేస్తున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ ట్రూత్. ఇది యూనివర్సల్ ట్రూత్ అయితే కాదు. కాబట్టి ఈ భావనను నల్లటి పొగ రూపంలో ఇమాజినరీ డోర్ ఓపెన్ చేసి దాన్ని బయటకు పంపించేస్తున్నారు. ఐ కాంట్ అనే ఫీలింగ్ను బయటకు పంపించేస్తున్నాను. ఇప్పుడు బాగా రిలాక్స్ అవ్వండి. మీకే తెలుస్తుంది. అంటే నెత్తిన బరువు దించేస్తే ఎంత రిలాక్స్ అవుతారో, ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఫీలింగ్ మీకు కనిపిస్తుంది. చూడండి, ఫీల్ అవుతున్నారా? అబ్జర్వ్ చేయండి. అంటే ఆ రిలాక్సేషను, ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చింది అంటే మీలో నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోయింది అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తారంటే యూ యాక్సెప్ట్ ఐ కెన్, యూ యాక్సెప్ట్ వెల్త్, యూ యాక్సెప్ట్ యువర్ గోల్,
ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్, ఇట్ ఈజ్ ఆల్రెడీ అకంప్లిష్డ్. దెన్ యాక్సెప్ట్ చేయండి. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? బై విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. ఇంతకు మించిన ఎక్సర్సైజ్ ఎక్కడా లేదు భూమిపైన. విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. ఓన్లీ ది ఎండ్ రిజల్ట్ మాత్రమే విజువలైజ్ చేయండి. ది ఎండ్ రిజల్ట్, తుది ఫలితం మాత్రమే విజువలైజ్ చేయండి. ఆ తుది ఫలితం ఆల్రెడీ మీ జీవితంలో ప్రవేశించింది, మీ జీవిత అనుభవంగా మారిపోయింది. దాన్ని ఆస్వాదిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో, ఈ సమాజంతో మీరు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా మీ ప్రవర్తన అన్నిటిని విజువలైజ్ చేయండి. తుది ఫలితం అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి ద్వారా జరుగుతుంది, ఇవన్నీ వదిలిపెట్టండి. అంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఆ లక్ష్యం ఇప్పటికే సాధింపబడి ఉన్నట్లు, మీరు స్కేర్సిటీ నుంచి బయటపడి వెల్త్లోకి వచ్చినట్లు విజువలైజ్ యాజ్ దో యూ హ్యావ్ ఆల్ దట్ వెల్త్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ సో మచ్ వెల్త్ ఇన్ యువర్ లైఫ్. అంటే అపారమైనటువంటి సంపద మీరు ఎంతైతే కోరుకున్నారో దాన్ని అంతా మీరు అనుభవిస్తున్నట్లు, ఆస్వాదిస్తున్నట్లు, మీ జీవిత అనుభవాల్లో ప్రవేశపెట్టుకుంటున్నట్లు, ఈ వర్తమానంలోనే ఇవన్నీ జరుగుతున్నట్లు విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్.